నిత్యం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నర్సాపూర్ ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కొల్చార మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్ రావు, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల కాశీనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అంతకుముందు ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాతను దర్శించుకొని ఎమ్మెల్యే పేరిట అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేమారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ముత్యం ప్రవీణ్ కుమార్, సిద్దిరాం రెడ్డి, సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చిట్యాల యాదయ్య, యాదాగౌడ్, సిద్దిరాములు, రమణ ముదిరాజ్, చిన్నరాములు, దుర్గా ప్రసాద్ గౌడ్, ఎండుగుల కృష్ణ, కలాల్, రాజాగౌడ్, శ్రీనివాస్, బాగారెడ్డి, రంగంపేట చిన్నగనాపూర్ సొసైటీల వైస్ చైర్మన్లు మోత్కు మల్లేశం, పిల్లెల రాజాగౌడ్, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, మాజీ సర్పంచ్లు గోదావరి, నెల్లి కిష్టయ్య, చలం యాదగిరి, కరెంటు ఉమా రాజాగౌడ్, బొబ్బిలి ఇందిరా ప్రియదర్శిని, సందీప్, యువత నాయకులు ఆంజనేయులు, రవీందర్, సోమా నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులైన సునీత లక్ష్మారెడ్డి గారికి కొల్చారం బీఆర్ఎస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకు సునీత లక్ష్మారెడ్డి గారికి ఆ అమ్మవారి కృపతోని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోని ఈ మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ ఇంకా బాగా సేవలు అందించాలని చెప్పి, అలాగే రాబోయే రోజులలో కూడా గత 15-20 సంవత్సరాలు చూస్తుంటే 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే కూడా కొల్చారం మండలంలో అభివృద్ధి అంటేనే మన సునీత లక్ష్మారెడ్డి చేసిన పనులు కనిపిస్తుంటాయి. కాబట్టి అదే ప్రేమతో మన కొల్చారం మండల ప్రజల పైన అన్ని గ్రామాల పైన ఇంకా కొంచెం అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అమ్మవారికి ఇంకా శక్తి మన అమ్మవారి దయతోని మన సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి మరింత శక్తి చేకూరాలని చెప్పి, రాబోయే రోజుల్లో ఇంకా అధికారికంగా ఇంకా పై పదవులు పొంది మన ప్రజలందరికీ మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ, ఈ మన కొల్చారం మండల ప్రజల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ, అలాగే కొల్చారం మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలుసుకోవడం. నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు సుమారు వాకటి సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరి ప్రజల తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ చేసి, అలాగే కేక్ కటింగ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కూడా అమ్మ ఎప్పుడూ ఇంకా చాలా జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఉన్నత పదవులు కూడా ఇంకా రావాలి, వచ్చి ఇంకా ఆమె సేవలు మన మండలి పైన మన ప్రజల మీద అందరి మీద కూడా ఆమె సేవలు అందించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఆమె ఎప్పుడు చూడు ఎంత అంటే ఇప్పటికైనా ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా ఆమె కష్టం అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసింది. కాబట్టి ఇంకా ఆమె శ్రమను మనం గుర్తించుకొని ఇంకా ఆమె సేవలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరోసారి అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి కొల్చారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేసి వారికి జన్మదినం తెలపడం జరిగింది. మరి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలందరి తరఫున కూడా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలని చెప్పి, మరి ఈ నర్సాపూరు నియోజకవర్గంలో వారు నిత్యము ప్రజల వెంటే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నటువంటి ఒక మహిళా నాయకురాలు. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు వారి జన్మదినం సందర్భంగా వారికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి, ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యము వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు కలిగియాలని చెప్పి కూడా మేమందరం మండల ప్రజలందరం కూడా తెలియజేస్తున్నాము. మరి సునీత లక్ష్మారెడ్డి గారు అలుపేరుగని పోరాటం లాగా ఒక మహిళ అయినప్పటికీ కూడా ఏ పని ఉన్నా, చిన్న సమస్య ఉన్న కార్యకర్త దగ్గరికి వెళ్ళి తెలుసుకొని కార్యకర్తకు ధైర్యం చెప్పినటువంటి నాయకురాలు ఈరోజు నర్సాపూర్ శాసనసభ్యురాలుగా ఉన్నది. కాబట్టి
నర్సాపూర్లో నిత్యం ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నటువంటి మా అందరి అభిమాన నాయకురాలు సునీతమ్మ గారికి మరి అందరి తరఫున కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి